హాయ్ అండి. నేను బెల్లపు సురేష్‌ని, హైకోర్టు అడ్వకేట్‌ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ ఒక కొత్త రూల్‌ని తీసుకురావడం జరిగింది. ఈ రూల్ ఏంటంటే, ఒక చట్టానికి సంబంధించినది అయి ఉన్నది ఈ రూల్. అసలు ఈ చట్టం ఏంటి? రూల్ ఏం తీసుకొచ్చారన్న దాని గురించి మాట్లాడదాం. ముందుగా చట్టం వచ్చేసి తల్లిదండ్రుల సంరక్షణ చట్టం 2007. ఆ యొక్క చట్టానికి సంబంధించిన రూలు. ఏంటి ఈ చట్టం అంటే, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సెక్షన్ 23 కింద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరిగ్గా పట్టించుకోకపోతే సదరు తల్లిదండ్రులు కేసులు ఫైల్ చేసే విధంగా ఉన్న చట్టానికి కనెక్ట్ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఏమని ఏపీ గవర్నమెంటు ఆర్డీఓ గారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చట్టం ద్వారా ఉన్నది కదా ఆల్రెడీ, మళ్ళీ ఈ ఏపీ గవర్నమెంటు ఎందుకు ఇది రూల్స్ని అండ్ డైరెక్షన్ తీసుకురావడం అంటే, చట్టం అనే పాటికి ఏంటంటే నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళకి వాళ్ళ రిజల్ట్ రాదు. సో నిదానంగా ఎంక్వైరీ జరిగి ట్రయల్ జరిగి జడ్జిమెంట్ జరిగిద్ది. సో అలా కాకోకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆర్డీఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆస్తిని తీసుకుంటే, ఎలాగో గిఫ్ట్ డీడ్ కానీ, వీలునామా కానీ, హక్కు విడుదల దస్తావేజులు కానీ, బాగా పంపిణీ ఆస్తి రూపేణా పొందిన సదరు పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే ఆర్డీఓలో కంప్లైంట్ ఇస్తే, అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ దగ్గర కంప్లైంట్ ఇస్తే, సదరు ఆర్డీఓ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేసి ఆ యొక్క ఆస్తిని క్యాన్సిలేషన్ చేసే పవర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ పవర్స్ ఎలా ఇస్తారంటే, డైరెక్టు కన్సెంట్ రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తారు. ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఆ యొక్క క్యాన్సిలేషన్ అయినట్టుగా క్లియర్గా వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరిగడానికి అవకాశాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఏపీ గవర్నమెంట్. దీనివల్ల ఏంటి అంటే, వృద్ధులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కోర్టు ద్వారా తీసుకుంటే ఏంటిదంటే, సంవత్సరాల తరబడి వాళ్ళకి త్వరగా రిలీఫ్ రాదు, జడ్జిమెంట్ రాదు. సో ఇలా తీసుకోవడం ద్వారా ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.